విశాఖ గూగుల్ డేటా సెంటర్ పనులను అడ్డుకున్నారు రైతులు. మామిడి, జీడి తోటలు కోల్పోయిన రైతులు తమకు పరిహారం పంపిణీలో జాప్యం జరుగుతోందని ఆందోళనకు దిగారు. ఆనందపురం మండలం తర్లివాడ దగ్గర ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మళ్ళీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఒకవైపు సన్నాహాలు చేస్తుండగానే మరోవైపు స్థానిక రైతులు ఆందోళన బాటపడ్డారు. తమకు రావాల్సిన పరిహారం రూపం అంటే ప్రత్యామ్నాయంగా భూములను కేటాయిస్తామని ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలంటూ ప్రస్తుతం అక్కడ చదువు చేస్తున్న పనులనైతే అడ్డుకున్నారు. దాదాపు 500 మందికి పైగా రైతులు 2000 సంవత్సరం నుంచి ఇక్కడ జీడి మామిడి తోటలతో పాటు ఇతర ఫలసాయ పంటలను కూడా సాగు చేసుకుంటున్నారు. వాటితో చర్చల సమయంలో కొంత హామీని ప్రభుత్వం ఇచ్చింది. ప్రత్యామ్నాయంగా 3 సెంట్లు అభివృద్ధి చేసిన భూములను ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు భూములను తమకు హ్యాండ్ ఓవర్ చేయకుండా పనులు చేయవద్దంటూ కూడా రైతులు ఆందోళన చేశారు. వారిని సర్ది చెప్పే ప్రయత్నాన్ని స్థానిక పోలీసులు చేస్తున్నారు. అయితే పనులను అడ్డగించిన కొద్దిసేపటి తర్వాత స్థానిక పోలీసులు హామీ మేరకు కొంత శాంతించినప్పటికీ 500 మంది రైతులు తమకు రావాల్సిన పరిహార రూపంలో భూములు ఏవైతే ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో వాటిని ఇచ్చిన తర్వాత మాత్రమే పనులు చేయమని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ నెల 28న భారీ స్థాయిలో ఈ గూగుల్ డేటా సెంటర్ కు సంబంధించిన శంకుస్థాపనలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.